హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఏ అండ్ యాన్ను నౌన్స్తో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఏ అండ్ యాన్ అనేటివి సేమ్ మీనింగ్స్, ఒక అనే మీనింగే వస్తుంది. ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఇవి ఒక వస్తువు లేదా వ్యక్తిని మొదటిసారి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఇక్కడ ఐ సా ఏ క్యాట్ అంటే నేను ఒక పిల్లిని చూశాను అని మీనింగ్. అంటే అది ఏదైనా ఉండొచ్చు, కలర్ ఆర్ సైజ్ లైక్ దట్. బ్లాక్దైనా వైట్దైనా అలా ఏదైనా ఉండొచ్చు. సెకండ్ వన్, హీ వాంట్స్ అన్ ఆరెంజ్, అతనికి ఒక ఆరెంజ్ కావాలి. లైక్ సైజ్ చిన్నదైనా ఉండొచ్చు, పెద్దదైనా ఉండొచ్చు. సో అలా. నౌన్ అంటే ఏ పర్సన్ అయినా ఉండొచ్చు, ఆర్ ప్లేస్ ఆర్ థింగ్, యానిమల్, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనం ఏని ఎక్కడ వాడాలో తెలుసుకుందాం. ఏ బిఫోర్ కాన్సోనెంట్స్ సౌండ్స్ అంటే ఏని మనం కాన్సోనెంట్స్ ముందు వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ BCDFG అప్ టు జెడ్ వరకు మనకి కాన్సోనెంట్స్, ఎక్సెప్ట్ ఓవెల్స్ తప్ప అన్ని కాన్సోనెంట్స్. వాటి ముందు మనం ఏని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఏ బాయ్, బి అనేది కాన్సోనెంట్. ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని. ఏ అంటే ఒక అని మీనింగ్ కదా, సో ఒక అబ్బాయి. ఏ కార్, సి అనేది కాన్సోనెంటే, ఒక కారు. ఏ టీచర్, టీ ఆల్సో కాన్సోనెంట్, ఒక టీచర్. ఏ హౌస్ అండ్ హెచ్ ఆల్సో కాన్సోనెంట్, ఒక ఇల్లు అని మీనింగ్. అంతే కదా. సో నెక్స్ట్ యాన్. ఇప్పుడు యాన్ గురించి. యాన్ బిఫోర్ ఓవెల్ సౌండ్స్ అంటే ఓవెల్ సౌండ్స్ ముందు మనం యాన్ వాడతాం. AEIOU అంటే ఓవెల్స్ కదా, మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్, ఇక్కడ యాన్ యాపిల్, ఏ అనేది ఓవెల్. యాన్ యాపిల్ అంటే ఒక యాపిల్ అని మీనింగ్. యాన్ ఎలిఫెంట్ అంటే ఒక ఏనుగు, ఈ ఆల్సో ఓవెల్. యాన్ ఐస్ క్రీమ్ అంటే ఒక ఐస్ క్రీమ్, ఐ ఆల్సో ఓవెల్. యాన్ అంబ్రెల్లా అంటే ఒక గొడుగు, యు ఆల్సో ఓవెల్. ఈ ఎగ్జాంపుల్స్లో యాన్ తర్వాత మనకి అన్ని ఓవెల్ సౌండ్స్తో మొదలయ్యే వర్డ్సే ఉన్నాయి. సో మనం యాన్ను మనం ఓవెల్ సౌండ్స్ వచ్చే పదాల ముందు మనం యాన్ వాడతాం. అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఏకి ఇక్కడ ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ ఎన్ పెన్, ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ను ఉంది. షీ బాట్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకం కొన్నారు. ఇక్కడ ఏ తర్వాత ఏమున్నాయి, కాన్సోనెంట్స్. P ఆల్సో కాన్సోనెంట్, B ఆల్సో కాన్సోనెంట్. థర్డ్ వన్, హీ ఈజ్ ఏ టీచర్, అతను ఒక టీచర్. రాము హ్యాజ్ ఏ కార్, రాముకి కారు ఉంది. ఏ ఆఫ్టర్ కాన్సోనెంట్. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్, మా నాన్న రైతు. ఏ తర్వాత ఏమున్నాయి, కాన్సోనెంట్ లెటర్తో వర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ యాన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఏట్ ఎన్ యాపిల్, నేను ఒక యాపిల్ తిన్నాను. ఇట్స్ అన్ అంబ్రెల్లా, అది ఒక గొడుగు. హీ ఈజ్ అన్ ఇంజనీర్, అతను ఒక ఇంజనీర్.
ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్. నేను ఒక వృద్ధుని కలిశాను. ఇక్కడ యాన్ తర్వాత ఓవెల్ లెటర్స్తో వర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి. యాపిల్లో ఏ అనే లెటర్ ఓవెల్. ఓవెల్స్ మనకు తెలుసు కదా, ఏఈఐఓయులు మనకు ఓవెల్స్. ఇక్కడ ఇట్స్ అన్ అంబ్రెల్లా. ఇక్కడ యూ ఆల్సో ఓవెల్. హీ ఈజ్ అన్ ఇంజనీర్. యాన్ ఆఫ్టర్ ఈ వస్తుంది, ఇంజనీర్. ఈ ఆల్సో ఓవెల్, అతను ఒక ఇంజనీర్. ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్. అండ్ తర్వాత ఓల్డ్ మ్యాన్, ఓ ఆల్సో ఓవెల్. హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. అండ్ ఆఫ్టర్ ఏతో స్టార్ట్ అవుతుంది కదా, ఏ ఆల్సో ఓవెల్, అతను ఒక కళాకారుడు. సో ఇంతే అండి, సింపుల్. ఇక్కడ మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, డాష్ యాపిల్. ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఆర్ యాన్. యాన్ యాపిల్, యానే కదా. మనకి దేంతో స్టార్ట్ అవుతుంది, ఓవెల్ సౌండ్తో. ఏ ఆల్సో ఓవెల్. సో సెకండ్ వన్, ఐ హ్యావ్ డాష్ కార్. ఇక్కడ ఏమొస్తుంది, ఏ. ఐ హ్యావ్ ఏ కార్. సి కాన్సోనెంట్. సి అనేది కాన్సోనెంట్ కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. థర్డ్ చూసుకుంటే, షీ ఈజ్ ఈటింగ్ డాష్ యాపిల్. ఇక్కడ ఏమొస్తుంది, యాన్. యానే కదా, ఏ ఆల్సో. 4 and 5 ఆన్సర్స్ నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తా. ఓకే. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే, మనకి ఇంగ్లీష్లో యాన్, ఇక్కడ అవర్ అనే వర్డ్ ముందు యాన్ యూజ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, హెచ్ ఉంది. హెచ్ ఆల్సో కాన్సనెంట్ అనుకుంటారు, కానీ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, అవర్ అనే ప్రొనౌన్స్ చేస్తాం. బికాజ్ యాన్ యూజ్ చేసాం. హెచ్ అనేది సైలెంట్. మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, అవర్. సో ఇక్కడ యాన్ యూజ్ చేసాం. ఇక్కడ మనకి ఏమంటే, మనకి సౌండ్స్ ఇంపార్టెంట్. మనకి సౌండ్స్ ఇంపార్టెంట్, నాట్ లెటర్స్. ఓకే. యూనివర్సిటీ, యూ ఆల్సో ఓవెల్. బట్ మనకి సౌండ్ ఏమొస్తుంది, యూ సౌండ్ వస్తుంది కదా, లైక్ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏని యూజ్ చేసాం, అంతే. మనకి ఇక్కడ ఏం ఇంపార్టెంట్, సౌండ్స్ ఇంపార్టెంట్, నాట్ లెటర్స్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవే మనం ఎక్కువ కామన్గా మిస్టేక్స్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.